కామము అనేది ఇంద్రియాలకు స్థానము. ఆ ఇంద్రియాలను వశపరుచుకుంటే ఇంక కామాన్ని కూడా వశపరుచుకోవచ్చు అని చెప్పారు. కానీ దాన్ని వశపరుచుకునే మార్గాన్ని 42వ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. దేహాదుల కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడెవడో అతడే ఆత్మ అని పెద్దలు చెప్పుదురు. అయితే ఇక్కడ వ్యాఖ్యను చూద్దాము. ఇంద్రియాలు మొట్టమొదటగా నిగ్రహించాలని ముందు శ్లోకంలో చెప్పారు. అయితే వాటిని నిగ్రహించే విధానాన్ని, ఆ పద్ధతిని వచ్చే 42, 43 శ్లోకాల ద్వారా పరమాత్మ చెప్తున్నారు. ఒక వస్తువు నిగ్రహించాలంటే దానికంటే పై స్థానం ఉన్న ఆ వస్తువు ద్వారానే సాధ్యపడుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఆఫీస్లో ఒక అటెండర్ ఉన్నారనుకోండి, అంటే క్లర్క్ అనుకోండి, లేకపోతే క్లర్కు అటెండర్ ఇద్దరిని తీసుకుందాం. స్వీపరు, ఒక క్లర్క్ అనే అతను స్వీపర్ మాట వింటాడా, లేకపోతే తనకంటే పైన ఉన్నటువంటి మేనేజర్ మాట వింటాడా? ఖచ్చితంగా మేనేజర్ మాటే వింటాడు. ఏ విషయంలోనైనా తనకి సంబంధించిన డౌట్ విషయంలో కానీ, తనకు వచ్చిన పర్సనల్ విషయంలో కానీ ఎవరి మాట వింటాడు? తనకంటే పై స్థానంలో ఉన్నటువంటి మేనేజర్ మాట వింటాడు. తనకంటే కింద స్థానంలో ఉన్నటువంటి అటెండర్ కానీ, స్వీపర్ కానీ వాళ్ళ మాట వినడనమాట. అందుకే ఇక్కడ కూడా అదే ఉదాహరణ తీసుకొని ఇక్కడ ఈ ఏదైతే ఇంద్రియాలు అనేవి ఉంటాయో దానికంటే పైనున్నటి వాటి ద్వారా ఇంద్రియాలని జయించవచ్చు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఈ వరుస క్రమాన్ని ఒకసారి చూద్దాము. దేహము అనేది రథం వంటిదైతే అది జడమైనది, దానికి అసలు శక్తే ఉండదు. ఇంద్రియాలు అనేవి గుర్రాలు, ఆ ఇంద్రియాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయన్నమాట. కానీ దేహం కంటే ఇంద్రియములు గొప్పవి. అయితే ఈ ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది. ఈ మనస్సు కంటే బుద్ధి కంటే ఆత్మ గొప్పవి. అయితే వీటన్నిటిలో గొప్పదేంటి? ఆత్మ అని తెలుసుకోవాలి. ఒకదానికంటే మరొకటి అధిక చైతన్యవంతములు, శక్తివంతములు అయి ఉన్నాయి. మరియు ఒకదానికంటే ఇంకొకటి పై భాగంలో ఉన్నాయి. అన్నిటికంటే పైన ఆత్మ అనేది కలదు. ఈ ఒక్క దృష్టితో చూస్తే ఆత్మ తప్ప మిగతా అన్నీ కూడా జడ పదార్థంలే అవుతాయన్నమాట. ఆత్మ ఒక్కటే చైతన్యవంతమైనది. చూడండి, ఒక మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు అంతా నాదనుకుంటాడు, నాది అనుకుంటాడు. అవన్నీ కూడా శరీరము నాది, శాశ్వతము అనుకుంటాడు. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత దాన్ని బాడీ అంటారే కానీ ఆయన పేరుతోటి పిలవరు. ఎందుకని? దానిలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే చైతన్యవంతంగా నిన్ను నడిపించిందో, ఇప్పటి వరకు నీ ఆలోచనలకు కారణమైందో అది మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శరీరం మాత్రం ఉంది, కానీ దాంట్లో చైతన్యవంతమైనటువంటి ఆత్మ లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు నిగూఢంగా ఆత్మ ఒక్కటే చైతన్యవంతమైనది, నువ్వు అనుకుంటున్నటువంటి ఈ శరీరం అనేది జడ పదార్థము, ఈ జడ పదార్థానికి ఎక్కువ విలువ ఇవ్వద్దని కూడా చెప్తున్నారు. అయితే మనకు కనిపించదు కాబట్టి అది లేదు అనుకోకూడదు. ఆత్మ ఎప్పుడైతే ప్రాణం బయటికి పోతుందో ఆ ప్రాణమే ఆత్మ అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు దేహం నందుండే ఈ ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ సరైనవి కాదు, నిజంగా నివసించడానికి తగినవి కాదు. వీటన్నిటినీ సాక్షిగా ఉన్నది ఆత్మ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే పూర్ణంగా ఇంద్రియ నిగ్రహము, దాని ద్వారా కామమును జయించడానికి, ఆ విధంగా దాని ద్వారా సంసార బంధ విచ్ఛేదనానికి అవకాశం ఏర్పడుతుంది. జీవుడు కూడా ఎక్కువ ఎత్తులో ఉన్నది, లేకపోతే అన్నిటికంటే ఉన్నతమైనది ఆత్మ అనే నిశ్చయభావాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ నిశ్చయంతోనే ఇంద్రియాలను జయించడానికి సులభంగా అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆత్మ యందు స్థావరం ఏర్పరచుకుని ఇంద్రియాలను దృష్టముఖములను గురిపెట్టి కాల్చాలి. అంటే నువ్వు ఎప్పుడైతే ఒక 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 జీవిని కానీ, లేకపోతే ఒక శత్రువుని కానీ అంతమొందించాలంటే వాటి స్థావరము, వాటి బలము తెలుసుకోవాలి కదా. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనేది
ఎక్కువ స్థానంలో అంటే ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. దానికంటే కింద ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఆత్మదృష్టితోటి ఈ ఇంద్రియము అనే మృగాన్ని గురిపెట్టి కాల్చాలి. ఆ చోట నుంచి తప్ప మిగతా ఏ స్థానంలో కూడా నువ్వు పూర్ణంగా వశపరుచుకోవడానికి సాధ్యం కాదు అని చెప్తూ బుద్ధికి పరమైన ఆత్మయందే సదా నిలకడను పొందాలని భగవంతుడి శ్లోకంలో మరియు రాబోయే శ్లోకంలో కూడా హెచ్చరిక చేస్తున్నాడనమాట. ఈ ప్రకారంగా ఆత్మ అన్నిటికంటే ఉన్నతమైనదని, అలాంటి అనుభవమే కామపిశాచాన్ని పారద్రోలడానికి అవకాశమని భగవంతుడు ఆదేశిస్తున్నారు. హరే కృష్ణ.